నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా, ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం జరిగినా, ఈ మధ్య ఏదో ఒక ఇష్యూ తలెత్తుతుంది. సాధారణంగా సినిమా వాళ్ళకు ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. సో, వాళ్ళక్కడ ఈవెంట్‌కి ఎళ్ళినా సరే, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్ళినా, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కెళ్ళినా సరే, అభిమానులతోనా, లేకపోతే ఇతర వాళ్ళతోనా వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో వీళ్ళు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కొంతవరకు ఇబ్బంది పడ్డ వైనం మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇంకా మితిమీరిన వాళ్ళపై, పోలీస్ కంప్లెయింట్లు కావచ్చు, లేకపోతే అక్కడున్న బౌన్సర్లు కూడా దాడి చేసే వైనం మనందరికీ తెలిసింది. సో, నిన్న జరిగిన 'రాజా సాబ్' ఈవెంట్‌లో అక్కడ పెద్ద ఎత్తున ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ కాబట్టి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. సో, ప్రభాస్ యాక్చువల్లీ అక్కడికి రాలేడు. సో, దానికి సంబంధించిన చిత్ర యూనిట్ హీరోయిన్‌లు కావచ్చు, లేకపోతే డైరెక్టర్, నిర్మాత చాలామంది అక్కడికొచ్చారు. సో, అక్కడికొచ్చిన నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు ఎవరైతే అక్కడ సోఫాలో కూర్చొని ఈవెంట్ పూర్తి స్థాయిలో వీక్షించడం జరుగుతుంది. ఆ వీక్షించిన క్రమంలోనే చాలామంది అభిమానులు, లేకపోతే ఇతరితర వాళ్ళు ఒక్కసారిగా అంటే అక్కడ సెక్యూరిటీ లోపమా, లేకపోతే చాలా బౌన్సర్లు కంట్రోల్ చేయకపోయినా, లేకపోతే ఆ స్పేస్ అనేది సెలబ్రిటీలకు కావచ్చు, లేకపోతే అభిమానులకు ఆ స్పేసు అంటే ఉండడం వల్లనో తెలీదు గానీ, ఒక్కసారిగా హీరోయిన్‌ల మీదకి అక్కడ హాల్‌లో పడడం. అంటే వాళ్ళ మీదకొచ్చి టచ్ చేయడం, లేకపోతే వాళ్ళ పైన వాళ్ళతోని సెల్ఫీ దిగడం. సో, ఇట్లాంటి సంఘటనలు కాస్త జరిగాయి. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు ఇబ్బంది పడ్డ వైనం మనందరికి తెలిసిందే. సో, ఈ ఈ ఏదైతే ఈ ఉదాంతం ఇక్కడితో ఆగకుండా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళు పార్కింగ్ ఏరియా వాళ్ళ కార్ తీసుకొని వెళ్ళిపోయే సందర్భంలో కూడా చాలామంది కొంతమంది అంటే అభిమానులు అని కూడా వాళ్ళని అనరేమో. ఎందుకంటే ఇందాక చిన్మయ్ గారు కూడా వాళ్ళని విమర్శిస్తూ అంటే ఒకవైపు ఇటు ఈవెంట్ మేనేజర్‌ని కావచ్చు, లేకపోతే ఈవెంట్ జరిపిన వాళ్ళని కావచ్చు, అదే విధంగా ఈ అభిమానులు ఎవరైతే అభిమానం పేరుతో వాళ్ళ మీదకి వచ్చే వాళ్ళని కూడా చిన్మయ్ గారు బలంగానే విమర్శించడం జరిగింది. అంటే చిన్మయ్ ఒక రకంగా ఎక్కడైతే ఈ ఆడవాళ్ళకి గావచ్చు, లేకపోతే ఎక్కడైతే సినిమా ఇష్యూలో ఇట్లాంటి ఇబ్బందులకు గురైన సందర్భంలో చాలా వరకు సినిమా విమర్శిస్తూ వచ్చింది. సో, అదే సందర్భంలో నిధి అగర్వాల్‌ని అసభ్యకర రీతిలో టచ్ చేసిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. సో, ఒక్కసారిగా అటు ప్రభాస్ ఫ్యాన్స్ గావచ్చు, లేకపోతే నిధి అగర్వాల్ ఫ్యాన్స్ ఒకసారి మండిపడడం. దాంతో కొంతమంది సినిమా వర్గాలు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యిల్లు. సో, ఇది సరైన పద్ధతి గాదు. నిజంగా మీరు సినిమా చూడ్డానికొస్తే, నిజంగా మీరు సినిమా అభిమాని గావచ్చు, లేకపోతే ఏదైతే మీ ఫేవరెట్ హీరో, మీకిష్టమైన హీరో అభిమాని గావచ్చు. సో, మీరు చూడడానికొస్తే కొస్త పద్ధతిగా ఉండండి. సరే మీరు ఎంజాయ్ జేయండి, లేకపోతే అల్లరి జేయండి. మీకున్న స్పేసు లేకపోతే ఆ ఫ్రీడమ్ మీరు చూయించుకోండి గానీ, పక్కవారిని ఇబ్బంది పెట్టకండి. ప్రధానంగా హీరోయిన్‌ని ఒక ఆట బొమ్మగా లేదా ఒక వస్తువుగా చూడకండి అని చెప్పేసి కూడా చిన్మయి శ్రీపాద గారు నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే కొంతకాలంగా అంటే ఒకవైపు ఇటు సినిమా హీరోలు, హీరోయిన్‌లు ఒకవైపు ఇంటర్నెట్‌తో ఏదైతే డీప్ ఫేక్‌తో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొంతమంది ప్రత్యక్షంగా ఏవైతే ఈవెంట్‌లలో జరుగుతున్న సెక్యూరిటీ వైఫల్యము, లేకపోతే ఈవెంట్ మేనేజర్లు సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారో తెలియదు గానీ, చాలా వరకు హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఉన్న సెలబ్రిటీస్ కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. గతంలో చూసాం మనం. 'మంచు లక్ష్మి' విషయంలో కావచ్చు, లేకపోతే 'సమంత' విషయంలో కావచ్చు, చాలామంది హీరోయిన్‌లు ఎక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఇతరితర ఫంక్షన్స్ సందర్భాల్లో చాలామంది అక్కడున్న అభిమానులు ఎవరైతే అసభ్యకర రీతిలో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం కూడా హీరోయిన్‌లు చాలా వరకు మండిపడ్డ వైనం కనిపించింది. అక్కడక్కడ ఇంటర్వ్యూస్‌లలో లేకపోతే ఇక్కడ మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆ బాధను వ్యక్తం చేసిర్రు. అంటే మేము ఎక్కడన్నా కార్యక్రమాలకు కావచ్చు అంటే ఒక సినిమా మేము దాదాపు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు తీస్తున్నప్పుడు ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఈవెంట్‌కి మేము ఖచ్చితంగా ఎళ్ళాలి. ఆ ఈవెంట్‌కెళ్ళాలంటే ఆ సినిమాలో ఏ విధంగా మేము ఆ దుస్తులు ధరించామో లేకపోతే ఆ సినిమా చూసేవాళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అయితారనే విధంగా కూడా మేము ఆ దుస్తులు ధరించాల్సొస్తది. సో, మేము ఇంట్లో ఉన్నట్టు బయట ఉండలేం గదా! యాస్ ఎ సెలబ్రిటీగానే. సో, అందుకే ఆ దుస్తులతోని గావచ్చు సినిమాకు ప్రమోషన్ ఇచ్చే నేపథ్యంలో ఎళ్తున్నాము. కొంతవరకు ఈ అభిమానులని చెప్పుకునే వాళ్ళు మీద పడడం, సెల్ఫీలు తీసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రధానంగా ఈవెంట్‌లలో తక్కువవుతుంది. ఎక్కడైతే షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇతరితర కార్యక్రమాల్లో అయితే అసలు ఎంతమంది బౌన్సర్‌లను పెట్టుకున్నా సరే ఒక్కసారిగా గుమిగూడి మీద పడిపోవడం కూడా మాకు చాలా వరకు ఇబ్బందికరంగా ఉందని చాలామంది హీరోయిన్‌లు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకున్నారు. సో, ఈ నేపథ్యంలో అటు 'ప్రభాస్ రాజాసాబ్' సినిమా నేపథ్యంలో కూడా ఈ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌కి ఒక్కసారిగా అటు ఈ ఈ వివాదాన్ని తను పూర్తి స్థాయిలో బాధను వ్యక్తం చేసింది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ఈవెంట్ మేనేజర్‌లకు కావచ్చు, లేకపోతే అక్కడున్న ఆ పెద్దలకు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. దాంతో పోలీసు వారు సీరియస్‌గా తీసుకొని ఈవెంట్ ఎవరైతే దాన్ని నడిపిస్తున్నారో వాళ్ళపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.